ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అందరికీ శుభములు వందనములు తెలియపరుస్తూ ఉన్నాం. ఈ దినకాల సమయంలో మన వాక్య ధ్యానము శిలువ ద్వారా క్షమాపణ. లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనం ప్రకారము, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పెను. యేసుక్రీస్తు ప్రభువారు తన శిలువ మరణము ద్వారా పాపులమైన మనల్ని అందరినీ కూడా ఆయన క్షమించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అందుకే ఆయన శిలువలో పలికిన మొదటి మాటగా మనము చూడగలము. క్షమించుట అనే విషయము మనకు అర్థమవుతుంది. చూడండి, యేసుక్రీస్తు వారిని ప్రేమించిన బిడ్డలే ఆయన్ని సిలువకు అప్పగించడం మనం చూస్తూ ఉంటున్నాం. యూదులుగా ఉన్నవారు సైతము యేసుక్రీస్తు వారిని సిలువ మరణానికి అప్పగించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అయితే సిలువకు అప్పగించినప్పటికి కూడా దేవుడు వారి మీద ప్రేమను వెల్లడిపరుస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. రోమాపత్రిక 5వ అధ్యాయం 8వ వచనం ప్రకారము, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా, మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను అని దేవుని వాక్యము మనకు సెలవిస్తూ ఉంటుంది. ఆయన శిలువ మరణాన్ని ఎక్కిన తరువాత కూడా తనను శిక్షించిన వారిని, దూషించిన వారిని, హింసించిన వారిని సైతము ఆయన క్షమించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అయితే మన యేసయ్య ఆయన క్షమించే దేవుడుగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అయితే మనము మన సహోదరులను, మన అన్నదమ్ములను, మన స్నేహితులను, మన రక్త సంబంధికులను, మన చుట్టుపక్కల వారిను, మన బంధువులను మనమైతే క్షమించగలుగుచున్నామా? మనమైతే క్షమించలేకపోతూ ఉన్నాం. కానీ యేసుక్రీస్తు ప్రభువారు మొదటిగా తన మాటను ఆయన క్షమాపణ వాక్కుగా మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం ప్రకారము, ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నది అని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. యేసుక్రీస్తు వారి ద్వారానే మనకు విమోచన, పాప క్షమాపణ కలుగుతుంది. ఇక ఎవరి ద్వారా కూడా మనకు క్షమాపణ అనేది కలగదు. కానీ ఒక యేసయ్య ద్వారా మాత్రమే మనకు పాప క్షమాపణ కలుగుచున్నది అని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం ప్రకారము, ఆయన రక్తము వలన మన అపరాధములకు క్షమాపణ మనకు కలుగుచున్నది. చూడండి, యేసయ్య రక్తము ద్వారా మాత్రమే మనము చేసిన అపరాధములకు క్షమాపణ కలుగునట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 22వ వచనం ప్రకారము, రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగదు అని రాయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఒక వ్యక్తికి పాప క్షమాపణ కలగాలి అంటే ఖచ్చితంగా కూడా రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగదు అని మనకు వాక్యం తెలియపరుస్తుంది. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సిలువలో ఆయన రక్తాన్ని కార్చడం వల్ల, మన కొరకు ఆయన రక్తాన్ని అర్పించడం వల్ల, ఆయన స్వరక్తాన్నిచ్చి విలువ పెట్టి యేసయ్య మనలను కొనడం ద్వారా మన అపరాధములకు క్షమాపణ కలిగినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అపోస్తుల కార్యముల గ్రంథము 10వ అధ్యాయం 43వ వచనం ప్రకారము, ఆయన యందు విశ్వాసముంచు వాడెవడో వాడు ఆయన నామము మూలముగా పాప క్షమాపణ నొందునని ప్రవక్తలందరూ ఆయనను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నారు. చూడండి, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచుతారో ఆయన మూలముగానే పాప క్షమాపణ కలుగును అని ప్రవక్తలు ఆయన గురించి సాక్ష్యము ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 28వ వచనం ప్రకారము, ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము అని యేసుక్రీస్తు ప్రభువారే ఆయన ఈ మాట చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ రక్తము చిందించడం ద్వారా మనకు పాపానికి క్షమాపణ కలుగునట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన శిలువ మరణము ద్వారా మనకు
క్షమాపణ దొరికినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అయితే ప్రభు వలన ఈ క్షమాపణ ద్వారా మనకు ఆరోగ్యం కలుగుతుంది, పరిశుద్ధమైన మనస్సు వస్తుంది, గతంలో చేదైన విషయాలన్నీ కూడా తొలగిపోతాయి, పరిపూర్ణంగా మనము దేవుణ్ణి ఆరాధించగలం, మనశ్శాంతి మనకు దొరుకుతుంది అని దేవుని వాక్యం ద్వారా మనం చూస్తూ ఉంటున్నాం. ఆయన క్షమించుట ద్వారా మాత్రమే మనకు క్షమాపణ అనేది దొరికిందని మనము విశ్వసించి, మనము యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని ఎలాగూ క్షమించాడో మనము కూడా మన పట్ల ఎవరైతే తప్పిదములు చేసి ఉన్నారో, మన సహోదరులైతేనేమి, మన బంధువులైతేనేమి, మన స్నేహితులైతేనేమి ఎవరైతే ఉన్నారో వారిని కూడా క్షమించగలిగే మనస్సు మనము కూడా కలిగి ఉండాలి అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ఆయన శిలువ త్యాగం ద్వారా, ఆయన శిలువ మరణం ద్వారా క్షమాపణ అనే ఆశీర్వాదాన్ని మనందరం కూడా పొందుకున్నాము. కాబట్టి మనము కూడా అనేక మందిని క్షమించే వారముగా ఉందుదుముగాక. ఆమెన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 944585085039 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.